హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అర్హా న్యాచురల్స్. సో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ నా గురించి, నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను, ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను అండ్ వై ఐ స్టార్టెడ్, అండ్ ఇది చేయడానికి నేను ఏం చదువుకున్నాను, ఏం కోర్స్ చేశాను అనేది ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అయితే చూడండి. మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను. ఏదైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. దాని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో తీసి అయితే పెడతాను. కమింగ్ టు దిస్ బిజినెస్, ఈ బిజినెస్ నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది చెప్తాను. టు బి హానెస్ట్, నేను ఇదే బిజినెస్ చేయాలి అని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు, నా కళ్ళు కూడా ఆలోచించలేదు. బికాస్ ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. బిఫోర్ కరోనా నేను సోప్స్ అయితే రెడీ చేసేదాన్ని, బట్ అది నా ఫ్యామిలీ వరకే చేసేదాన్ని, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేదాన్ని. ఈవెన్ మై మామ్ అండ్ మై సిస్టర్ కూడా యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, ఈ సోప్ వాడడంతో చాలా బాగుంది, వై డోంట్ యూ మేక్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి. నేనేమో మబ్బు మొహం వేసుకొని చూసేదాన్ని. ఏం చెప్తున్నారు, ఏం బిజినెస్, సోప్స్లోది కూడా బిజినెస్ చేస్తారా అనేసి. అంటే నాకు ఒక అట్లా ఏమనిపించేది అని అంటే, అమ్మో ఇది చాలా ఒక పెద్ద విషయం, బిజినెస్ చేయాలంటే ఏమేమి ఉంటాయో దీనికి అనేసి చాలా భయపడిపోయి ఆగిపోయేదాన్ని అనమాట. అండ్ అప్పట్లో నాకు చిన్న పిల్లలు ఉండేది, అండ్ పిల్లలు, ఫ్యామిలీ అదే చూసుకుంటూ నా డైలీ రొటీన్ అనేది గడిచిపోయేది. లేటర్ ఆన్ ఆఫ్టర్ కరోనా ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చాలా అంటే లైమ్లైట్లోకి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్. సోప్స్ వీడియోస్ అయితే పెట్టలేదు, బట్ మిగతా అలా చిన్న చిన్నగా కామెడీ రీల్స్ అయితే చేసేదాన్ని. దాని తర్వాత ఎందుకో నాకు మా మదర్ అండ్ సిస్టర్ చెప్పింది గుర్తుకొచ్చి, ఇదెందుకు రీల్ చేసి పెట్టొద్దు అని ఆలోచించుకొని ఆ రీల్ చేసి పెట్టాను. బిలీవ్ మీ, అన్ఎక్స్పెక్టెడ్లీ అది ఒక 13 to 14 million వ్యూస్ పోయింది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 or 3 days. లిటరలీ షాక్ అయ్యాను. అండ్ ఎలా అంటే అది మొత్తం నా ఇన్స్టాగ్రామ్ని షేక్ చేసి పడేసింది. అంటే లైక్ దాడ మెసేజెస్ రావడము, ప్రతి ఒక్కరు సోప్స్ గురించి అడగడము, మాకు ఇస్తారా అని. సో అలా కొన్ని కస్టమర్స్కి నేను పిక్ చేసుకొని రెడీ చేసి అయితే ఇచ్చాను. అలా అంటే కస్టమర్ బేస్ అనేది పెరిగిపోయింది. అండ్ పర్చేస్ చేస్తున్న వాళ్ళు రిపీటెడ్గా ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఒక రీల్ కాస్త నా ఫుల్ టైం బిజినెస్ అయిపోయింది. అండ్ స్లోగా దాన్ని నేను గ్రోత్ చేసుకుంటూ వచ్చాను. ఐ మీన్ చాలా అంటే చాలా కష్టపడేదాన్ని అండి. డే అండ్ నైట్, ఈవెన్ ఐ యూస్ టు వర్క్ టిల్ 1, 2 అలా ల్యాగ్ చేసి నిద్ర అన్నది చాలా తక్కువగా ఉండేది. అండ్ కంప్లీట్గా ఈ బిజినెస్ అన్నదే నా లోకం అయిపోయింది. అంటే రెడీ చేసి ఇవ్వాలి అంటే బికాజ్ నాకు ఆ మోటివేషన్ ఎలా వచ్చిందని అంటే, నాకు కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల చాలా హ్యాపీ అవుతూ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం, అది నాకు మోటివేటెడ్గా అనిపించి నేను ఇంకా ఎక్కువ కష్టపడ్డం. అలా మధ్యలో నాకు చాలా హెల్త్ డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. బట్ నేను ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వకుండా వాళ్ళతో పొలైట్గా మాట్లాడి ఈ బిజినెస్ అన్నది స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఇక్కడ దాకా అయితే వచ్చాను. ఐ హోప్ నేను ఒక 20% అయితే సక్సెస్ఫుల్గా అయ్యాను. ఇంకా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ బిజినెస్ మాత్రం నేను 0 ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ ఎవ్రీ మంత్ ఐఎమ్ మేకింగ్ అరౌండ్ 1.5 lakhs సేల్స్ ఫ్రమ్ దిస్ బిజినెస్. నా లక్ అనుకోవాలా, అదృష్టం అనుకోవాలా, లేదంటే నా కష్టం అనుకోవాలా నాకు తెలీదు, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. బికాస్ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే ఫెయిల్ అవ్వరు. ఇంకా ఏదన్నా డీటెయిల్గా చెప్పాలి అనుకున్న విషయాలు మిస్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. దాని మీద నేను వీడియో తీసి అయితే డెఫినెట్గా పెట్టి మళ్ళీ ఒక ఫుల్ వీడియో తీస్తాను. ఈ సోప్ వీట్ గ్రాస్ అవకాడో నీమ్ సోప్. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.